పేరు తుకారాం, మా సంగారెడ్డి డిస్టిక్. ఈ వీడియో చూడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే డిఎస్సి పోస్ట్ పోన్ గురించి. చాలా మంది అంటున్నారు సీనియర్ స్టూడెంట్స్ పోస్ట్ పోన్ అడగట్లేరు, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అని. ఆ 10 సంవత్సరాలు వెయిట్ చేసే దాంట్లోపల నేను ఒకని. చెప్తే చాలా మంది నమ్మరు, కానీ నేను కూడా బీఈడి చేశాను, డైట్ చేశాను. ఇది నా బీఈడి సర్టిఫికేట్. 2013 లోపల నా బీఈడి కంప్లీట్ అయిపోయింది. తర్వాత డైట్ చేసినాను. 2015 లోపల డైట్ కంప్లీట్ అయిపోయింది. ఇది డైట్ సర్టిఫికేట్. తర్వాత ఉన్న ప్రతి టెట్ ఎగ్జామ్ రాస్తూనే వచ్చినాను. ఇది 2016 లోపల టెట్ పాస్ అవుతుంది. తర్వాత 2022, ఆ తర్వాత వచ్చిన సీటెట్, మళ్ళీ లాస్ట్ ఇయర్ 2023 లోపల వచ్చిన స్టేట్ టెట్. ఇవన్నీ టెట్ ఎగ్జామ్లు రాస్తూనే వచ్చినాను. అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా 2018 డిఎస్సి అప్పుడు కూడా డిఎస్సి రాసినాను. 1:3 లోపల జాబ్ మిస్ అయింది, కానీ ఎక్కడ కూడా డిస్కరేజ్ కాలేదు. డిస్కరేజ్ కాకుండా నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్స్ రాస్తూనే వచ్చినాను. బ్యాడ్ లక్ కొద్దీ ఏదో ఎగ్జామ్స్ రాసినాం కానీ రాలేకపోవడం వల్ల వేరే వర్క్ చేసుకుంటూ బతికినాం. మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వేసినారు మొన్న. టెట్ నోటిఫికేషన్ వేసిన తర్వాత May 20 నుంచి 3rd June వరకు టెట్ ఎగ్జామ్ జరిగింది. జూన్ 12కి టెట్ రిజల్ట్స్ ఇచ్చిండ్రు. టెట్ రిజల్ట్ ఇచ్చిన నుంచి మొన్న తాత్కాలిక షెడ్యూల్ అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన July 17th నుంచి అదే ఎగ్జామ్స్ ని కన్ఫర్మ్ చేసిండ్రు. ఆ June 12కి వచ్చిన రిజల్ట్ నుంచి July 17th వరకు మనకున్న టైం అనేది తక్కువ, చాలా తక్కువ టైం. అది మినిమం 45 days షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి. మనకి ఇచ్చింది ఎంత? 35-36 days ఉంటుంది గ్యాప్. ఆ ఎగ్జామ్ గ్యాప్ లోపల కూడా June 9కి Group 1 జరిగింది. మళ్ళీ June 24th నుంచి 29th వరకు HW ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత June 30 నుంచి July 5th వరకు DAO ఎగ్జామ్ జరిగింది. ఇవన్నీ కామన్ గా అందరూ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు రాసే ఎగ్జామ్. దాంట్లో నేను రాసినాను. ఇవన్నీ ఎగ్జామ్స్ తీసేస్తే మనకు 15 days టైం కూడా లేదు. ఆ 15 days లోపల మనకు ఇచ్చిన డిఎస్సి సిలబస్ ఇంత. కాపీ పైన చూస్తే చిన్నగానే అనిపిస్తుంది, బుక్స్ చూస్తే ఇన్ని బుక్స్ ఉన్నాయి. నేను గ్యాదర్ చేయడానికి ఇబ్బంది పడి కొన్ని బుక్సే పెట్టింది ఇక్కడ. 6th నుంచి మ్యాథ్స్, తర్వాత తెలుగు, సోషల్, ఫిజికల్ సైన్స్, ఇంకా తర్వాత ఆ బ్యాగ్ కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. అక్కడ పక్కన సెల్ఫ్లో కొన్ని బుక్స్ పెట్టుకున్నాను. కానీ పోస్ట్ పోన్కి ప్రధాన కారణం ఏంటి అంటే మధ్యలో మనకు వేరే వేరే ఎగ్జామ్స్ జరగడం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. ఆ డిస్టర్బెన్స్ అనేది ఎగ్జామ్స్ మీద పడడం వల్ల ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయలేకపోతే ఫ్యూచర్ మిస్ అయిపోతుంది. ఫ్యూచర్ మిస్ కావడం వల్ల ఒక ఫ్యామిలీ, ఒక తరం అనేది బాధపడాల్సి వస్తుంది. ఒక్క 3 నెలలు పోస్ట్ పోన్ అయితే మనకు 30 సంవత్సరాల వయసు ఉంటే కూడా ఇంకొక 30 సంవత్సరాలు సర్వీస్లో ఉంటే ఇంకో తరం బాగుపడుతుంది, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టిండ్రు. ఒక అతను సంగారెడ్డి అంట, మైపాల్ అని, అతను సూసైడ్ నోట్ రాసి పెట్టిండు. ఇంకొక అతను వాళ్ళ వైఫ్కు రాసి పెట్టిండు. కానీ అలా డిస్కరేజ్ కాకండి. ఎందుకంటే నేను లాస్ట్ టైము కేసీఆర్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు హైదరాబాద్ వెళ్ళిన 2022 లోపల 2 years అక్కడనే ఉన్నా. ఫ్యామిలీని వదిలేసి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయినా కూడా బయట ఎక్కడనో బాకీ తెచ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ వెళ్ళి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. గురుకుల్ రాసిన. ఆ గురుకుల్ హాల్ టికెట్ కూడా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది నా దగ్గర. ఈ గురుకుల్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ వెతికితే దొరకలేదు, ఎక్కడ పెట్టినో. తర్వాత ఇక Group 4 కూడా రాసిన. ఈ రెండిటి లోపల జాబ్ మిస్ అయిపోయింది. మిస్ అయితే మళ్ళీ ఎలా అనుకునే లోపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఎలక్షన్ వల్ల ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి క్యాన్సిల్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం జరిగింది కదా. దానివల్ల ఊరికొచ్చేసి ఏదో వర్క్ చేస్తుంటే యాక్సిడెంటల్గా పైనుంచి కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది. కాల్ ఫ్రాక్చర్ కావడం వల్ల హాస్పిటల్లో అడ్మిషన్ అయితే ఆల్మోస్ట్ 2.5-3 lakhs అయింది. అవి కూడా మళ్ళీ బయట డబ్బులు తెచ్చుకొని వేరే వాళ్ళ దగ్గర హాస్పిటల్ చూపించుకున్నాను. ఇది హాస్పిటల్ సర్టిఫికేట్ కూడా ఇది. ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటి అంటే చాలా మంది డిస్కరేజ్ అవుతుండ్రు. మనకు మనం సెల్ఫ్గా మోటివ్ అయితేనే ఎవరన్నా మనకు సపోర్టివ్గా ఉంటారు. డిస్కరేజ్ అయ్యి సాధించేది ఏం లేదు. ఇప్పుడు నాకు కూర్చోవడానికి ప్రాపర్గా రాదు. నాకు 3 నెలలు టైం ఇచ్చినా కూడా నేను సరిగ్గా కూర్చోలేను. ఎందుకంటే నా కాళ్ళ లోపల ఫీమర్ బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. 3 places లోపల జాయింట్స్ అయినాయి. మొత్తం ఫుల్ లెంత్ నీ వరకు రాడేసింది. అయినా కూడా నేను
నా ధైర్యం ఎప్పుడు తగ్గించుకోలేను. 2 months బెడ్ పై నుంచి అసలు లేవలేను. ఎందుకంటే లేచే పరిస్థితిలో లేకుండా బాత్రూమ్, వాష్రూమ్ అన్నీ కూడా బెడ్ పై నుండి చాలా ఇబ్బంది అయింది నాకు, మా ఫ్యామిలీకి కూడా. అయినా కూడా నా టార్గెట్ ఏంటి అంటే జాబ్ సాధిస్తే ఫ్యూచర్లో బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది అని ఎక్కడ కూడా నేను డిస్కరేజ్ కాలేదు. చాలా మంది అన్నారు, నన్ను పరామర్శించడానికి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు కూడా అన్నారు, వీళ్ళ లైఫ్ అయిపోయింది, 1 year వరకు లేవలేడు, దీంతో కాదు ఏం కూడా అని. అయినా కూడా నేను ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాలేదు. మొన్న టెట్ కూడా ఎగ్జామ్ రాసిన. ఇంత ఇబ్బంది పడుతూ అయినా కూడా వీలైనంత మట్టుకు లేచి కూర్చొని కష్టంతో టెట్ కూడా ఇబ్బంది అయినా కూడా పడుకొని చదువుకునే ప్రయత్నం చేసిన. లాస్ట్ టెట్ లోపల 2023 లోపల 98 మార్క్స్ వచ్చినాయి. మొన్న ఎగ్జామ్ రాస్తే ఇబ్బందితో వెళ్ళిన 5000 కారు మాట్లాడుకొని నాచారం లోపల సెంటర్ పడితే ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఇబ్బంది పడుతూ రాసినా వెళ్ళినా కూడా నేను ఎప్పుడు డిగ్రేడ్ కాలేదు. 104 మార్క్స్ వచ్చినాయి. అలాగే మన గవర్నమెంట్ చేసే తప్పేంది అంటే మనకు టైం ఇవ్వకపోవడం. మన లోపల టాలెంట్ ఉంది, మనం అడిగేది గవర్నమెంట్ లోపల మనకు పోస్టింగ్ ఇవ్వమని అడుగుతలేము, జస్ట్ మనకు అవకాశం ఇవ్వమంటున్నాం, మన అదృష్టాన్ని పరీక్షించుకుంటామని. అందుకే డిస్కరేజ్ అవ్వడం వల్ల వచ్చేది ఏం లేదండి. మనకు టైం ఇవ్వమనండి. గవర్నమెంట్ నేను కోరేది ఒకటే, టైం ఇవ్వమనండి. టైం కావాలి. మా ఫ్యామిలీ మొత్తము బై బర్త్ కాంగ్రెస్. మా పేరెంట్స్ నుంచి మేము, మా బ్రదర్స్ ఇప్పటికి కూడా కాంగ్రెస్ అంటే మాకు పిచ్చి. అదే సంకల్పంతో నిరుద్యోగులు కూడా గత గవర్నమెంట్ చేసిన తప్పులు వదిలేసి వాళ్ళని పక్కన పెట్టి మన గవర్నమెంట్ వస్తే, కాంగ్రెస్ వస్తే మనకు హామీ ఇచ్చింది కదా మెగా డిఎస్సి అని చాలా మంది నాలాగే నిరుద్యోగులు పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ గైడ్ చేసి కాంగ్రెస్ గెలవడానికి కారకులైనరు. కానీ మన కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే రోడ్ల మీద విద్యార్థులు తిరిగేటట్టు. మొన్న అమ్మాయిలు కూడా గ్రౌండ్లు ఉన్నారు. నాకు కూడా చాలా బాధ అనిపించింది, గ్రౌండ్లో నైట్ ఉంచడము. అసలు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అట్లాంటి పరిస్థితి అమ్మాయిలకు రాలేదు. ముందు కూడా నేను విన్నట్టు కూడా లేదు నాకు. మళ్ళీ సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓయి వరకు ధర్నా ర్యాలీ తీసుకొని వెళ్ళాను. అట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ ఎందుకు కల్పిస్తుంది? గవర్నమెంట్కు మిస్గైడ్ చేస్తున్నది ఎవరు? ఆ గవర్నమెంట్ అనేది కొంచెం నిరుద్యోగులతోటి కూడా ఒకసారి చర్చ జరిపితే బాగుంటుంది కదా. మాలాంటి వాళ్ళు మనోవేదన అర్థం చేసుకుంటే గవర్నమెంట్కి కూడా అర్థమవుతుంది అని కోరుకుంటున్నాను. ఇంతకు మించి నేను చెప్పేది ఏం లేదండి. మాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి. ట్రాన్స్ఫర్స్ అన్నారు కదా, టీచర్ ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత పిల్లలు లేరు అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్నాడు. 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అంటున్నారు. మేము పూర్తి చేయలేమా? ఇంత టాలెంట్ పెట్టుకొని జాబ్ వస్తే పిల్లల్ని మేము తీర్చలేమా? టీచర్ తలుచుకుంటే ఏది చేయనోడు ఉంటాడు? టీచరే కదా అందరినీ తయారు చేసేది. ఒక స్టూడెంట్నైనా కూడా, ఒక డాక్టర్నైనా, ఒక లాయర్నైనా, ఒక ఇంజనీర్ అయినా కూడా, ఒక కలెక్టర్ అయినా కూడా ఎవ్రీవన్ బికమ్స్ అండర్ టీచర్. సో అందుకని ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. 3 నెలలు టైం ఇస్తే చదువుకొని మేము కూడా మాలాంటి వాళ్ళని మంచిగా ఉన్న వాళ్ళని తయారు చేస్తాం కదా. ఆ టీచర్స్ వెళ్ళిపోయినరు ట్రాన్స్ఫర్స్ వల్ల అంటే పిల్లలు ఇబ్బంది పడతారు అనుకుంటే ఒక్క 2 నెలలు 3 నెలలు ఆపుకుంటే గవర్నమెంట్కి వచ్చే నష్టం లేదు కదండి. ఆ నష్టం కూడా గవర్నమెంట్ మీద నష్టమేం పడదు. ఆ శాలరీ అనేది 3 నెలలు తగ్గిపోతాయి. 3 నెలలు ఇవ్వడము. మేమిప్పుడు మాకు హడావిడిగా ఎగ్జామ్ పెట్టి పోస్ట్పోన్ చేయకుండా ఎట్లనే కంటిన్యూ చేసి ఎగ్జామ్ పెట్టినా కూడా ఏ దసరాకో, దీపావళికో, అక్టోబర్ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఆ 3 నెలల పీరియడ్ లోపల పోస్టింగ్ చేయకుండా ఉంచి వాళ్ళని అక్కడనే ఆపినా కూడా మాకు రిక్రూట్మెంట్ చేసే బడ్జెట్ అనేది గవర్నమెంట్ కూడా భారం తగ్గుతుంది. ఈ దిశగా గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు? అన్ని తప్పుడు సలహాలు, సూచనలు తీసుకొని రాజకీయ బురద జల్లి, ఇన్స్టిట్యూట్ల మీద జల్లి 3 నెలల లోపల ఎంత సంపాదిస్తారు? ఏ ఇన్స్టిట్యూట్ కూడా 3 నెలల మీద అసలు మ్యాక్సిమం కోచింగ్కి వెళ్ళరు. ఏ స్టూడెంట్ కూడా నాకు తెలిసిన ప్రకారం నేనైతే వెళ్ళను. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవ్వరి ఒపీనియన్ తీసుకున్నా కూడా మేము వెళ్ళము అని చెప్పారు. నిన్న మన సీఎం సార్ కూడా అదే మాట్లాడారు. అది తప్ప అండి. కాకపోతే ఏంటి అంటే ఒక 3 నెలలు అవకాశం ఇవ్వమంటున్నాము. నిజాయితీగానే కోరుతున్నాము. మేము చేసే ధర్నా లోపల, మా తోటి విద్యార్థులు చేసే ధర్నా లోపల వేరే వాళ్ళు వచ్చి ఏదో పార్టీ వాళ్ళు అడావిడి చేయడం వల్ల మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. కానీ మేము నిర్భయంగా నిజాయితీగా అడుగుతున్నాం, ఒక 3 నెలల సమయం ఇవ్వమని. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఒక 3 నెలలు టైం అంతే. వీడి ఇంట్లో కూర్చొని వీడియో చేస్తుండు అని నేను నడవలేనండి, ప్రాపర్గా నడవలేను. ఎందుకంటే